అందరికీ నమస్తే. ఈరోజు వేద మంత్రము ఓం ఉద్యానం తే పురుషనావయానం జీవాతుం తే దక్షతాతిం కృణోమి ఆహిరోహే మమమృతం సుఖం వ్రతం అత జిర్విహి విదదమావధాసి. అథర్వ వేద మంత్రము. భావార్థము: ఓ మానవ జీవ, పరమాత్మ చెప్తున్నాడు, ఓ మానవ శరీరములో ఉండేటువంటి జీవ, నీవు ఈ లోకమున దీనమైన హీనమైన పతితావస్థలో ఏల ఉందువు. లెమ్ము, అనుదినము నీవు ఔన్నత్యమును పొంద వలసినవాడవు. నీవు అనుదినము ఔన్నత్యము వృద్ధి పొందవలసిన వాడవు. నిన్ను నీవు వికసింప చేసుకొనుటకు ఉద్ధరించుకొనుటకు ఈ లోకమునకు వచ్చి ఉన్నావు. ఇప్పుడు పరమాత్ముడు మనుష్యుల శరీరంలో ఉన్న జీవులకు చెప్తున్నాడు, అంటే మానవులకు అందరికీ, నీవు ఈ లోకమునకు ఎందుకు వచ్చావు? వికసింపజేసుకొనుటకు వచ్చావు, అంటే అభివృద్ధి కావడానికి వచ్చావు, ఉద్ధరించుకొనుటకు వచ్చావు. నీవు నీ జీవనముతో ఆత్మశక్తులను ప్రకటించుకొనవలసిన వాడవు. నీ శరీరంలో ఉన్నటువంటి యొక్క ఆత్మశక్తులు అనేవి ఉన్నాయి కదా, వాటితో నీవు నీ యొక్క జీవనముతో ఆత్మశక్తులను ప్రకటించుకొనవలసిన వాడవు. దాన్ని డెవలప్ చేసుకోవాలి, నీ శక్తులన్నీ బయటికి. నీ జీవనముతో ప్రాణశక్తిని జోడించుచున్నాను. నీవు ప్రాణమున ఎంతో బలము నిండి ఉన్నది. ఈ బలమును పొంది నీవు నిరంతరము ఉన్నతిని పొందుము. నీ శరీరంలో ప్రాణంలో చాలా బలం ఉంది. ఆ బలముతో నీవు నిరంతరము ఉన్నతిని పొందుము. నిన్ను నీవు పతితుని చేసుకొనుటకు, ధైర్యము పోగొట్టుకొనుటకు ఆవశ్యకము ఏమి ఉన్నది? నిన్ను నువ్వు దిగజార్చుకోవడానికి ఏమంత అవసరం ఉన్నది? నీవు నీ ప్రాణబలమును మేలుకొల్పిన కొలది నీ జీవనము క్రమముగా ఆనందదాయకముగా యాత్రగా మారును. నీవు ఏదైతే ఈ విధంగా ఈ యొక్క ప్రాణశక్తి ఉందే, ఆ ప్రాణశక్తిని నీవు మేలుకొల్పిన కొలది నీ యొక్క జీవనం అనేది ఆనందంగా ఆనంద యాత్రగా మారును. కావున నీవు దక్షతతో కూడి ఈ శరీరమనడి రథమును అధిరోహింపుము. ఈ శరీరము ఒక రథంగా పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఆ రథములో కూర్చొని జీవుడివి నీవు ఈ శరీరమునందు కూర్చొని ఒక దక్షతతో కూడి ఈ రథాన్ని అధిరోహించుము. ఇందులో నువ్వు కూర్చో. ఇంతవరకు నీవు ఈ శరీరమును ఎక్కనైతివి, ఇంతవరకు నీకు తెలియడంలే ఈ శరీరం విలువ, ఇంతవరకు ఎక్కలే నువ్వు. ఈ శరీరమే నీ మీద సవారీ చేయుచున్నది. ఇక లెమ్ము, నీవు ఈ శరీరమునకు అధిపతివి. ఈ శరీరము నీది. దీనిని నీ అధీనమున ఉంచుకొని నడుపుచువేని ఇది ఎంత సుఖముగా నడుచునో నీకు తెలియను. నీవు ఈ శరీరం అనేది ఇంతవరకు నువ్వు శరీరం చెప్పినట్టు విన్నావు, కానీ ఈ శరీరానికి నీవు అధిపతివి. ఇది నీవు ఒక రథం, ఇందులో కూర్చొని దీన్ని అధిరోహించి దీన్ని నడుపు. తర్వాత ఇది నీకు ఎంత సుఖమును ప్రసాదిస్తుందో చూడు అంటున్నాడు. అప్పుడు శారీరక క్లేశములు రోగాదులు నీపై ఎట్టి ప్రభావమును చూపజాలవు. ఎప్పుడు నీవు ఈ శరీరాన్ని అధిరోహించాలి, ఈ శరీరము నాది అనుకొని నీవు జీవించాలి. అప్పుడు నీ శరీరం మీద ఏ విధమైనటువంటి రోగరహితమై స్వస్థమై ఉండును. రోగాలు అనేవి నిన్ను ఏమి చేయలేవు అంటున్నాడు. ఎప్పుడు నీ శరీరానికి రోగములే రావు అంటున్నాడు. కావున నీవు ప్రభావముచే శరీరము రోగరహితమై స్వస్థమై ఉండును. ఇంతేగాక నీవు దీనిపై ఎక్కి రతికుడవై నడిపిన నాడు నీ అమరమైనటువంటి ఆత్మ తన ప్రాణబలముతో
ఈ శరీరమును అను రథమును చిరంజీవి చేయగలదు. అంటే నీ యొక్క ఈ శరీరములో ఉండి నీవు ఈ శరీరాన్ని గిన నడిపినావంటే గిన అప్పుడు దాని యొక్క ప్రభావం వలన ఏమైతుంది? నడిపిన నాడు నీ అమరమైనటువంటి ఆత్మ తన ప్రాణబలముతో ఈ శరీరమును రథమును ఒక చిరంజీవిగా చేయగలదు. కావున నీవు లెమ్ము, ఈ సుఖకరమగు రథమును అధిరోహించి ఆత్మను వికసింపజేయుచు ఉత్తరోత్తరము ఉన్నతిని పొందుము. ఈ విధంగా నీవు నిరంతరము ఉన్నతిని పొందుము. అవనతిని ఎన్నడూనూ కలగదు. ప్రాణబలమును దినదినము వృద్ధి చేయుము. స్వభావత వృద్ధాప్యము ప్రాప్తించినను నీ శక్తి తరగదు. అంటే ఈ శరీర ధర్మం ఏమిటి? స్వభావంగా అది రోజు మారుతూ ఉంటుంది, మార్పులు చెందుతూ ఉంటుంది. ఒకవేళ నీకు వృద్ధాప్యం వచ్చినా కానీ నీలో ఆ యొక్క శక్తి అనేది తరగదు అంటున్నాడు. వృద్ధాప్యపరంగా ఉన్నప్పటికీ నీలో ఆ శక్తి తరగదు. ఎప్పుడు? నీవు ఈ శరీరాన్ని అధిరోహించాలి. శరీరము చెప్పినట్టు నీవు వినకూడదు. నీవు శరీరములో కూర్చొని ఇది ఒక రథంలాగా దీన్ని నడపాలి. అప్పుడు నీకు ఈ విధంగా వస్తుంది అంటున్నాడు. అప్పుడు ప్రాణబలము వసు రుద్ర అవస్థలను విడిచి వృద్ధావస్థ యందు ఆదిత్య రూపమును పొందును. ఆదిత్యుడు జగత్తును ప్రకాశింపజేయునట్లు వృద్ధావస్థలో పరిణతిని సంపాదించుకొనిన జ్ఞానముతో మానవులలోని అజ్ఞానమును తొలగించి యక్షీణ ప్రాణశక్తితో మరలుదువుగాక. అంటే నీకు వృద్ధావస్థలో వచ్చినప్పుడు కూడా ఈ యొక్క నీ శరీరంలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి నువ్వు ఏదైతే కాపాడుకుంటూ వస్తున్నావో, అభివృద్ధి చేసుకున్నావో ప్రాణశక్తిని, అది నీకు ఆదిత్యుడు అంటే ఒక సూర్యుడు లాగా ఉంటుంది. ఈ సూర్యుడు ఈ జగత్తునంతా ప్రకాశిస్తున్నాడు కదా, అట్లా నీవు వృద్ధ శరీరంలో ఉన్నప్పుడు కూడా నీలో ఆ శక్తి సూర్యశక్తిలాగా ఉండి అందరికీ జ్ఞానమును కలిగిస్తావు. అంటే వృద్ధావస్థలో కూడా నీవు అంత శక్తితో అందరికీ, మానవులకందరికీ జ్ఞానమును పంచుతావు. వారి అజ్ఞానమును దూరం చేసే శక్తి నీకు వస్తుంది అని ఈ మంత్రము ద్వారా తెలియజేస్తున్నాడు. అంటే ప్రాణశక్తిని మనం వృద్ధి చేసుకోవాలా అనే విషయంగా ఈ మంత్రంలో తెలియజేస్తున్నాడు. మనం డెవలప్ కావాలే కానీ కిందికి జారిపోవద్దు, అవనతిని పొందకూడదు అని పరమాత్ముడు చెప్తున్నాడు. అందుకొరకే మనకు ఈ జన్మను ఇచ్చాను. కాబట్టి మీరు నిరంతరం వృద్ధి కావాలి, నిరంతరం ఉన్నతినే కోరుకోవాలి. అవనతిని దిగజారిపోవడం ఎప్పుడూ ఉండకూడదు. అలా ఉండడం వల్ల మీకు ఎంత ఆనందంగా ఉంటుంది, మీ జీవన యాత్ర ఆనందయాత్రగా మారుతుంది అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క మంత్రం ద్వారా పరమాత్ముడు మనకు సందేశం చేస్తున్నాడు, వేద సందేశం. కావున ప్రతి ఒక్కరూ మనం దిగజారిపోకూడదు, మనం చేసే కర్మలు ఉన్నతిని సాగించే వైపుగా ఉండాలని చెప్పేసి మనం తెలియజేస్తూ అందరూ ఆ విధంగా నడుచుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్తే. ఓం తత్ సత్.